అక్కడ నుంచి చూస్తే దగ్గర అనిపించింది, ఇక్కడికి వచ్చేసరికి చీకటి అయ్యిందేంట్రా? హలో, చందమామ చూడడానికి దగ్గరగానే కనిపిస్తాడు, అక్కడికి వెళ్తే తెలుస్తుంది. వావ్, అప్పటి డిజైన్స్, అప్పటి కట్టడాలు వండర్ఫుల్. ఖచ్చితంగా మెటల్ సాధించినట్లే. కష్టపడుతున్నాం కదరా. నేను ఈ కోటలోనికి రాను బాబోయ్, ఇది కోట భూతాల పేట. దయ్యాల కొంప. రై లోకేష్ ఊరుకో, ముందే మల్లేష్ భయపడుతున్నాడు. ఈ టైంలో వేళకోలేంటి? ఇప్పుడు ఏం చేయాలో ఆలోచించు. ప్రవీణ్, చీకటి పడింది, లోపలికి ఇప్పుడు వెళ్దామా మార్నింగ్ వెళ్దామా? ఇదేంటండి కోట ముందు నిలబడి పార్కులో మాట్లాడుకుంటున్నట్టు మాట్లాడుకుంటున్నారు? వినండి. ఏమిటి? ఏంటి సుబ్బు? ఏంటి? కోట అంటే గబ్బిలాలు ఎగరడం, నక్కలు ఓలలు వేయడం, భూతాలు సుడిగాల్లా రావడం, ఎవరో ఏడ్చినట్లు ఏడుపులు వినబడ్డం, ఇవేవీ లేవేట్రా. ఇదేమన్నా సినిమా అనుకున్నావా? అటు నుంచి దయ్యాలు, ఇటు నుంచి డీటెయిల్స్ సౌండ్స్ రావడానికి. ఇక్కడ దెయ్యాలు లేవంటావా? ఇక్కడ ఏమీ లేవు. అలా అనకు నాయనా, చూస్తుంటే ఇక్కడ దెయ్యాలు భూతాలు కాపురం పెట్టినట్టున్నాయి. అయితే మరి ఇంకేం, మన ఫుడ్కి డోకా లేదు. మనం తినడానికి అవి వండి పెడతాయి, అవి తినడానికి మనల్ని వండుకుంటాయి. నోరు మూసుకొని పదా, దయ్యాలంట దయ్యాలు. రేయ్, ఈ రాత్రి వేళ లోపలికి వెళ్ళడం ఎలా రా? ఇప్పుడు నిన్నెవడు లోపలికి వెళ్ళమనడం లేదు, కానీ ఇక్కడే ఎక్కడో బస్ చేద్దాం రండి. పద ప్రియా, పడుకుందాం. వాట్? ఐ మీన్, నువ్వు వేరుగా నేను వేరుగా పడుకుందాం రా ప్రియా. వేరువేరుగానా? తెల్లారేదాకా మనందరం బతికుంటేనేమో లోపలికి వెళ్దాం. పదండి పడుకుందాం. ఏంటి మల్లేష్, ఏమైంది? దెయ్యం దెయ్యం. దయ్యం కాదు, మన వాళ్ళే. రే, ఎక్కడికి వెళ్తున్నారా? లేచిపోతున్నారేమో. కోట ఎలా ఉందో రీసెర్చ్ చేస్తున్నాం రా. మీ రీసెర్చ్ మార్నింగ్ చేసుకోవచ్చు, వచ్చి పడుకోండి. మల్లేష్, నువ్వు కూడా పడుకో. పావని, ప్రియా, ప్రియా, ఒళ్ళంతా పట్టేసిందిరా బాబు. వీడేంట్రా బాబు, గుంటనక్కలా అలా కూర్చొని ఎలా చూస్తున్నాడు? పదండి పదండి, ఇక్కడ ఎక్కడైనా వాటర్ ఉంటే ఫ్రెష్ అప్ అవుదాం.
డ్రెస్ కట్టుకున్నావేంటి? లోపల డ్రాయర్ లేదు, బయట బట్టలు లేవు, అందుకే ఇలా తయారయ్యాను. అయినా మా ఊళ్ళో ఇలాగే కట్టుకుంటారులే. కొంపదీసి లోపల నుంచి ఏదైనా వచ్చి మీద పడదు కదా. నోరు మూసుకు ముందు పదా. ఇదేంటి ఇదంతా అడవిలాగా ఉంది? అడవిలా ఉండక ఎంచక్క శుభ్రం చేసి కల్లాపు చల్లి వెల్కమ్ ముగ్గు వేసినట్లుంటుంది అనుకుంటున్నావా? ఓయ్, వచ్చిన దగ్గర నుండి చూస్తున్నా నువ్వు చాలా ఓవర్ చేస్తున్నావు. నేనేం చేశానండి? నేనెప్పుడు ఓవర్ చేశాను? పొట్టు వెదవా, గుర్తు నిన్ను. నన్ను గుద్దుతావా? గుద్దు గుద్దు చూద్దాం. రాయ్ వచ్చిన పని ఏంటి, చేసిందేంటి? ఇటువైపు ఏదో మెట్ల దారి ఉన్నట్టుంది, వెళ్దాం పదండి. మీరు కూడా రండి. ధనుష్, ఇటువైపు దారి ఏదో ఉన్నట్టుంది, చూడు. రే అటేం దారి లేదురా. ఇటువైపు దారి ఉంది, ఇటువైపు దారి ఉంది. ఇటు కొందరం వెళ్దాం, ఇటు కొందరం వెళ్దాం. ఎవరెవరు ఎటువైపు వెళ్ళాలి? మీరిద్దరు ఇటువైపు వెళ్తారా? మధ్య నీ వాట ఒకటి. అసలే అంతులేని దారిలా ఉంది, మళ్ళీ మనం కలుసుకుంటామా లేదో? ఎందుకు కలుసుకోం? ఓ సార్లు ఎందుకైనా మంచిది అందరం కట్టగట్టుకొని ఒకే వైపుకు వెళ్దాం. ఏదైనా ప్రమాదం జరిగిందనుకో తోడుగా ఉండొచ్చు. సర్లే పదండి, వెళ్దాం. ఇక్కడ ఏదో ఉన్నట్టుంది. అమ్మో, మనకెందుకులే. ఇక్కడ మెట్లున్నాయి, జాగ్రత్తగా రండి. మెట్లు ఉన్నాయి, మెట్ల మీద చెట్లు ఉన్నాయి. నువ్వు లైవ్ కామెంటరీ చెప్పనవసరం లేదు. సరే పద. థ్యాంక్స్ కూడా చెప్పకుండా వెళ్ళిపోతున్నాడే మల్లేష్. సాయం చేయాలనుకున్నప్పుడు థ్యాంక్స్ కోసం ఎదురు చూడకూడదు కదా. ఇక్కడ ఏదో మెట్ల దారి ఉంది, చూసి వస్తా. ప్రవీణ్ ఆగు, నేను వస్తా. బాబు నీ గెటప్ జల్ల ఉత్తరం ముందు డ్రెస్ మార్చుకో.
దారి అంతా అతలాకుతలమైంది. ఇక తోక ముడుచుకుని మనం వెనక్కు వెళ్ళేదమా? అన్నీ మూసుకొని ముందుకు పద. చూసి రండి. ఆహా, చూసుకోకుండా కూడా వస్తారా? ఉమ్? జాగ్రత్తగా దిగు. వామ్మో, ఎలారా దేవుడు! అయ్య బాబాయ్, మరి మేము వెళ్ళొస్తాం. దేనికి? ఇక్కడ దారి అసలే లేదు. ఇక్కడ దాహం చాలా. లోకేష్, ఏంటో చెప్పు. ప్రవీణ్ ఆ మెటల్ సాధించేలా ఉన్నాడు. ప్రియా, మన జాతకం ప్రకారం ఈ నెలలోనే మనం ఫారెన్ టూర్ వెళ్తాం కదా. మెటల్ మన చేతికొస్తే అంతే కదా. అవును, ఆ వైజాగ్ పార్ట్నర్కు సగం వాటా ఇవ్వటం అవసరమా? ఆమె తప్ప మనకెవరు లేరా? కోట నుంచి ప్రవీణ్కి, ప్రవీణ్ నుంచి మనకి, మన నుంచి ఇంకెవరికి అనేది వచ్చిన తర్వాత ఆలోచిద్దాం. ప్రియా, ఈ ప్రవీణ్, పావని, ధనుష్లు దొరికే మెటల్ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇంటర్నేషనల్ లెవెల్లో పేరు వస్తుంది అనుకుంటున్నారు. పిచ్చివాళ్ళు ఇక్కడ చేస్తారని తెలియక మరి మల్లేష్ వాడెంత వీళ్ళని చంపుతుంటే చూసి ఆ భయంతోనే చస్తాడు. పెద్ద డర్గాడు. వీళ్ళు ఏంటి ఇంతసేపు ఉన్నారు? వెళ్ళి పిలుచుకొస్తా. చిలక గోరింకలు ఉన్న చోట వెళ్ళరాదు. నా మ్యాప్ ప్రకారం మెటల్ ఉన్న ప్రాంతం ఇదే, కానీ ఇక్కడే ఎక్కడో ఈ విధమైన కోట కనిపించాలి మనకు. ఇది ఎక్కడుందో అదే తెలియట్లేదు. ఏయ్, అటు దారి లేదు, అన్ని గోడలే. ఏమో ఇక్కడ ఏమైనా ఉంటుందేమో చూద్దాం.